యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనలో నుండి చెడుతనం తొలగిపోతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనకు అది నీతి అవుతుంది. నీతిమంతులమైన మనము ఆయన కృపను పొందుకోవచ్చు. తద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవచ్చు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం కలిగి కృపా సత్యములతో జీవించాలి. అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఇలాంటి ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే రోజు పరిశుద్ధ గ్రంథం చదవాలి. ఎలాంటి వారైనా, ఎంతటి కఠిన హృదయం గలవారైనా సరే బైబిల్ చదివితే వారి ప్రవర్తనలో మార్పు తప్పక వస్తుంది. అలాగే వారు నీతిమంతులు అవుతారు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. శేఖరు ముక్కోపి ప్రతి చిన్న విషయానికి చాలా కోపంతో స్పందిస్తాడు. తల్లి ఏవైనా మందులు తెమ్మని రెండవసారి చెప్పినా కోపంగా, ఒకసారి చెప్పావుగా తెస్తాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తావు అని కసిరేవాడు. భార్య వంట బాగా చేయకుంటే తినే పళ్ళెం విసిరి కొట్టి ఉప్పు లేదు, కారం లేదు, వంట చేయటం రాకుంటే మానేయ్, ఇలాంటి చెత్త వంటలు నా మొహాన ఎందుకు కొడతావని తిట్టేవాడు. పిల్లలు చిన్న అల్లరి చేసినా బాగా కొట్టేవాడు. అంత ముక్కోపి. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. భార్య రోజు ప్రేమగా బైబిల్ చదవండి, ఒక్కసారి మన కుటుంబం కోసమైనా చదవండి అని బతిమలాడేది. రోజు ఇప్పుడున్న టెన్షన్లు చాలవా, ఇంకోటి కూడా కావాలా నాకు అని తిట్టేవాడు. అయితే ప్రతిరోజు ప్రాధేయపడడంతో భార్య మాట విని ఒకరోజు కోపంతో బైబిల్ చదవటం స్టార్ట్ చేస్తాడు. మెల్లగా అతని ప్రవర్తన మారింది. అతని కోపం తగ్గుతూ వచ్చింది. అలా భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు. పిల్లలకు రోజు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తేవడం స్టార్ట్ చేశాడు. తల్లి అడగక ముందే మందులు తెచ్చేవాడు. భార్య సంతోషంగా చర్చిలో సాక్ష్యం చెప్పింది. అతనికి కోపం వలన ఆఫీస్లో ప్రమోషన్ డిలే అవుతూ వచ్చింది. అయితే అతని మార్పు గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. అతని పనితనం, కొత్తగా వచ్చిన శాంత స్వభావం, మంచితనం చూసిన అతని బాస్ అతనికి ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్ రావటం వలన ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోయాయి. ఇలా బైబిల్ చదవటం పూర్తి అయ్యేసరికల్లా అతని జీవితమే మారిపోయింది. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో కుటుంబంతో ఆనందంగా జీవించసాగాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎలాంటి వ్యక్తుల ప్రవర్తన అయినా ప్రీతికరంగా మారాలంటే పరిశుద్ధ గ్రంథం చదవాలి. ప్రత్యేకంగా సామెతల గ్రంథం చదివితే మనల్ని దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు. ఎలాంటి కఠిన హృదయం గలవారైనా దీన మనస్కులవుతారు. స్వతహాగా అందరికీ కొంత కఠినత్వం ఉంటుంది. కాబట్టి రోజు అందరూ బైబిల్ చదవటం చాలా ముఖ్యం. అందరూ రోజు దేవునితో సమయం గడపడం వలన అందరూ ప్రేమగల స్వభావం పొందవచ్చు. తద్వారా శత్రువులు కూడా మిత్రులవుతారు. దేవుని ప్రేమను కనపరచడం అలవాటుగా మారుతుంది. అది ఎంతో గొప్ప విషయం. భూమిపైన మనం చేయాల్సినది కూడా అదే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మేము ఖచ్చితంగా రోజు పరిశుద్ధ గ్రంథం చదివేలా చేయండి. మీ ప్రేమ అందరికీ చూపించే స్వభావాన్ని మాకు దయచేయండి. అలా చేయగలిగే అవకాశాలను గుర్తించగలిగే జ్ఞానం కూడా మాకు దయచేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారందరికీ దీన మనస్సును, ప్రార్థించే స్వభావాన్ని, పరిశుద్ధ గ్రంథం చదివే అలవాటుని దయచేయండి. వారికి ఉండే అప్పులు,
అనారోగ్యాలు తీసివేసి ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయువును, ఘనతను దయచేయండి. వారందరికీ మంచి జయ జీవితాన్ని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.